ఆది కాండము, నిబంధన కాండము, లేవి కాండం, సంఖ్యాకాండం, ద్వితోపదేశ కాండం, ఏషియా, న్యాయాధిపతులు, రూతు, సమీరుడు మొదటి గ్రంథం, సమీరుడు రెండవ గ్రంథం, రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండవ గ్రంథం, దినవృత్తాంతం మొదటి గ్రంథం, దినవృత్తాంతం రెండవ గ్రంథం, ఇజ్రా, నహమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, అలంకీర్తనలు, యెషయా, యెరెమీయా, విలాపాలు, యేస్కేలు, దానియేలు, యోషయా, ఓబేలు, ఆమోసు, ఓబద్య, యోనా, మీకా, నహూము, హబక్కు, జఫన్యా, హగాయి, జకర్యా, మలాకి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపొస్తలుల కార్యములు, రోమీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, ఫిలిష్తీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక, తీతుకు రాసిన పత్రిక, ఫిలిష్తీయులకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక, యాకోబుకు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన రెండవ పత్రిక, యోహాను రాసిన మూడవ పత్రిక, యోగా ప్రకటన గ్రంథము. సృష్టి క్రమము. మొదటి రోజు వెలుగు చేసిన, రెండవ రోజు ఆకాశం చేసిన, మూడవ రోజు భూములను, సముద్రము, గడ్డలను, చెట్లను చేసిన, నాలుగవ రోజు పక్షులను, చేపలను చేసిన, ఐదవ రోజు సూర్యుడు, చంద్రులను చేసిన, ఐదవ రోజు పక్షులను, చేపలను చేసిన, ఆరవ రోజు పశువులను, పురుగులను, అడవి జంతువులను, మనుషులను చేసిన, ఏడవ రోజు తను చేసిన పనులన్నిటి నుండి విశ్రాంతి పరిచిన, ఏడవ రోజు విముక్తి పొందిన.